న్యాయవాది అయినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డిపై 26 కత్తిపోట్లు, చెన్నై హాస్పిటల్లో మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు. అదృష్టవశాత్తు ఆయన బతికున్నారు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఆయన ఏం చూశారు, ఆ ఎన్నికల సందర్భంగా రాజారెడ్డి వీళ్ళ కుటుంబం జోలికి రావటం, వీళ్ళని హత్య చేయాలని పన్నంగం అనటం, దానికి కౌంటర్గా కేవలం ఆనాటి జిల్లా పరిషత్ ఎన్నికలే రాజారెడ్డి మరణానికి కారణమైంది. అదే రోజు పార్థసారథి తమ్ముణ్ణి ఆ ఊళ్ళో వాళ్ళ వీధి మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. ఆనాడు ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం జరిగింది, నిన్న ఈ గెలుపుకి కారణాలు అసలు ఏంటి అనేదాన్ని పులివెందుల సమగ్ర ప్రస్తుత స్థితిని తెలియజేయడానికి పులివెందుల నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది పేర్ల పార్థసారథి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు 30 సంవత్సరాల క్రితం నాటి సంగతులని ఒక్కసారి విజిల్ ప్రేక్షకులకి తెలియజేస్తారా? 1995 నాటి సంఘటనల గురించి మీరు అడుగుతున్నారు. ఆ రోజు వేముల, వేంపల్లి, ఈ లింగాల, తొండూరు 4 మండలాలకు మాత్రమే పోటీ పెట్టాం. ఈ 3 మండలాలు మండలాధ్యక్ష పదవికి, జిల్లా పరిషత్ మెంబర్కు, జెడ్పీటీసీకి వేంపల్లి, వేముల, తొండూరు. లింగాల మాత్రం ఒక జెడ్పీటీసీకే పోటీ పెట్టాం. పోటీ పెట్టిన 4లో 3 జెడ్పీటీసీలు గెలిచాం. వేముల, వేంపల్లి, లింగాల. అదేవిధంగా వేంపల్లి, వేముల మండలాధ్యక్ష పదవులను కూడా ఆ రోజు కైవశం చేసుకున్నాం. ఆ రోజు భీకరంగా గొడవలు జరిగాయి, సంఘర్షణలు జరిగాయి. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ఒక దండయాత్రకు వచ్చినట్టు ప్రతి విలేజ్కి ఆ రోజు ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్లో బాంబులు, తుపాకులు, వేట కొడవళ్ళు, మంది, మార్బలము, వెహికళ్ళు అన్నీ సమకూర్చి పంపారు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలనే ఒక లక్ష్య సాధనలో భాగంగా మేమందరం కూడా వారి అరాచకానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వేముల మండలంలో నేనైతేనేమి, వేంపల్లి మండలంలో సతీష్ కుమార్ రెడ్డి అయితేనేమి, వారి దాస్తీకాలను, వారిని దారుణ కాండలన్నింటినీ వ్యతిరేకించి అఖండమైనటువంటి మెజారిటీతో ఆ రోజు మేము గెలవగలిగాం. ఆ రోజు వేముల్లో కూడా అనేక చోట్ల, వేముల మండలంలో వేముల, భూమయ్య గారిపల్లి, చింతలజూటూరు, నారేపల్లి, పెళ్ళూరు, నల్లజెరువుపల్లి ఇలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి. వేంపల్లిలో కూడా ఆ రోజు ఒక మనిషి పోలీసులు ఫైర్ చేస్తే ఒక మనిషి కూడా చనిపోయాడు. దాని తర్వాత 96 ఎన్నికలు జరిగాయి. 96లో కూడా మేమంతా వీరోచితంగా ఎవరమైతే 95లో పోరాడి గొప్ప విజయాలు సాధించామో అందరం కూడా మళ్ళా ఒక్క బాటగా పిడికిలు బిగించి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలనే ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శంతో పోరాడాం. ఆ రోజు రాజమోహన్ రెడ్డి గెలిచారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సంతకాలు ఏంటివి, కొన్ని బూతుల్లో ఓటర్ల లిస్టులో ఉండే ఓట్ల కంటే ఎక్కువ రిగ్గింగ్ చేసుకోవడంతో రాజశేఖర రెడ్డి 4200తో గెలవగలిగాడు. ఆ ఓట్లన్నీ పక్కన పెట్టిన రీపోలింగ్ జరిగిన ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి గారు గెలిచేవారు. 1996 ఎన్నికల్లో దాదాపు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు. దాదాపు ఓడిపోయి ఆయన ఏదో మేనేజ్ చేసుకొని బయటపడ్డాడు. ఆ ఇన్వాలిడ్ అయిన ఓట్లు 8600 ఓట్లు తీసివేసినట్లయితే వాటికి మళ్ళా రీపోలింగ్ జరిపినా కానీ రాజశేఖర రెడ్డి లేడు. అది మనసులో పెట్టుకొని నా పైన అత్యాయత్నం చేయడము, తదుపరి అనేకమైనటువంటి సంఘటనలు. మేము మీ మీద 26 కత్తిపోట్లు చనిపోయారని వదిలేశారా?
చనిపోయారని వదిలేసి పారిపోతుంటే రెడ్ హ్యాండెడ్గా అప్పుడున్నటువంటి ఏఎస్పీ గారు పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నారు. నేను కూడా ఆ రోజు వెంటనే డయింగ్ డిక్లరేషన్ ఇచ్చాను. పులివెందుల హాస్పిటల్లో చెప్పాను, కడప హాస్పిటల్లో చెప్పాను, మద్రాసు మలార్ హాస్పిటల్లో కూడా చెప్పాను. ఏదో అదృష్టవశాత్తు నేను బతికి బట్టగట్టడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో అవి అనుకోకుండా జరిగిన సంఘటనలే, అనుకోని ఉద్దేశపూర్వకంగా కాదు, ప్రాణాలను కాపాడుకునేదానికి జరిగిన సంఘటనలో మా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరుడి కూడా ఆ రోజు ఆసులు బాశాడు. మా వీధిలో ఉన్నటువంటి మా ఇల్లు, మా పెదనాయనయ్య, మా చిన్నాయనయ్య, మా సహచరులయ్యి, మా అనుచరులయ్యే కాకుండా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులయ్యి, మెంబర్లయ్యి అన్నీ సమూలంగా భస్మీపటలం చేశారు. కన్నీ విన్నీ ఎరుగని నష్టానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆనాడు గురయ్యారు. వీటన్నిటికి కూడా కారణం రాజశేఖర రెడ్డి కుటుంబం దౌర్జన్యాన్ని మనము ప్రతిఘటించాలా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలా, ప్రజాస్వామ్యాన్ని 1000 పువ్వులుగా 1000 రెమ్మలుగా 1000 రేకులుగా వికసించే పద్మంలా వికసింపచేయాలనే ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఆదర్శం తప్ప వేరు కాదు. పులివెందుల నియోజకవర్గాన్ని అంతా కసాయి క్షేత్రంగా మార్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం, మరుభూమిగా మార్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ లీడర్ను ఒత్తిడి నలిపారు. అన్ని ప్రతిఘటనలను ఎదుర్కొని ఆ రోజు జయకేతనం ఎగరవేయగలిగాం. మళ్ళా 96 తర్వాత 98లో జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా రాజశేఖర రెడ్డి గెలిచింది 22,000తోనే. తర్వాత జరిగిన దాంట్లో కూడా 50,000కు లోపలనే. అప్పుడున్నటువంటి కొద్దిపాటి ఓట్లలో కూడా రాజశేఖర రెడ్డి మెజార్టీ 27,000, 30,000, 31,000. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అమాంతం పెరిగింది. ఆ రోజు కూడా అందరూ చాలామంది మనసులను పోగొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, లీడర్ను. ఇర్రిపేరబుల్ లాస్ జరిగింది మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అనంతమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని జైళ్ళు, బెయిళ్ళు, పెరోళ్ళు లేకపోవడం, జీవిత కారాగారాలు అనుభవించడం, అనేకమైనటువంటి కష్టాలు మేము పడ్డాం.